గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జగుడాకు స్వాగతం. మన ఏపీ రాజకీయాలు చూసినట్లయితే రీసెంట్గా చాలామంది జనసేన పార్టీ నుంచి వైసీపీలో జాయిన్ అవుతున్నారండి. అయితే వీళ్ళు వైసీపీలో వెళ్ళిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటో మన జాతికి అనాలిసిస్ చేస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. జనసేనలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్గా ఉండి ఒక టాప్ లీడర్గా ఉన్న వ్యక్తులు వైసీపీలోకి వెళ్ళేసరికి ఒక సామాన్య కార్యకర్త కన్నా దిగుస్థాయికి పడిపోతున్నారండి. ఎందుకు పడిపోతున్నారంటే ఆల్రెడీ వైసీపీలో వీళ్ళకన్నా ముదురులు, ఆల్రెడీ గోండా బ్యాచ్ అంతా ఆల్రెడీ వైసీపీలో ఫిలప్ అయి ఉన్నారు. వీళ్ళు కొత్తగా ఉన్న ఎక్కడ స్పేస్ ఇవ్వరు, అది వీళ్ళకి అర్థం కావట్లేదు. అయితే మీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పొజిషన్ ఏంటి అంటే ఒక 2 రోజులు హడావిడి చేస్తారండి. ఓ 2 రోజులు సాక్షి ఛానల్లో, ఓ 2 రోజులు ఐ డ్రీమ్ ఛానల్లో, ఓ 2 రోజులు వైసీపీ పెయిడ్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తారు. తర్వాత వీళ్ళు ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. కాబట్టి వీళ్ళంతా కూడా కేవలం డబ్బుల కోసం, లేదంటే సంథింగ్ ఏదో పదవులు ఇస్తారని ఆశతో వైసీపీ వెళ్ళడం జరుగుతుందండి. వైసీపీ కూడా బాగా తెలుసు వీళ్ళు ఎక్కడ వాడుకోవాలన్నది. అల్టిమేట్గా ఏంటంటే వీళ్ళు పార్టీ మారి సాధించింది ఏమి ఉండదండి. అల్టిమేట్గా ఓ 2 రోజులు ఎంటర్టైన్మెంట్ అంతే. థ్యాంక్ యూ.